ఐ న్యూస్ రౌండ్ టేబుల్ సమావేశం తెలంగాణ ప్రజల ఎజెండా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఐ న్యూస్ యాజమాన్యాన్ని అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. తెలంగాణ ఉద్యమంలో నేను కూడా పాల్గొన్నానండి. అప్పుడు అదే ఈశ్వరన్న నాయకత్వంలో అప్పటి టీఆర్ఎస్ నాయకత్వంలో పనిచేయడం జరిగింది. అయితే తెలంగాణ ఉద్యమం ఎందుకోసం పోరాటం చేశామంటే విద్యార్థులు కానీ యువకులు కానీ మహిళలు కానీ మా నీళ్లు మా నిధులు మా నియామకాలు మా పరిశ్రమలు మాకు రావాలని మేము పోరాటాలు చేసినాం. మేము మా కుటుంబాలను మా చదువును లెక్క చేయకుండా మేము యువకులం అందరం కూడా నాయకత్వంలో ఆనాడు ఆ కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాము. దీక్షలు ధర్నాలు ఎన్నో చేసినామండి. నాతో పాటుగా ఎంతోమంది యువకులు గోదావరిఖని ప్రాంతంలో డిగ్రీ ఇంటర్ చదువుతున్న వాళ్ళందరూ అప్పుడు ఉండే వాళ్ళందరూ కూడా ఏమని ఆశించారంటే ఇక్కడ ఇన్ని పరిశ్రమలు ఉన్నాయి కదా, ఈ పరిశ్రమలలో మాకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా దొరుకుతాయని ఎంతో ఆశపడ్డారు. నిధులు నియామకాలు విషయంలో మాకు న్యాయం జరుగుతుందని ఎంతో ఆశించారు. కానీ ఇక్కడ జరుగుతున్నంత విరుద్ధంగా ఉంది. దానికి బాధ్యులు ఎవరు, కారకులు ఎవరో వారిని శిక్షించాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ ఉద్యోగాలను అమ్ముకుంటా ఉన్నారు. ఇక్కడ ఉద్యోగాలు కొనుక్కునే పరిస్థితి ఎవరికీ లేదు. కాబట్టి వారి మీద ఎంక్వైరీ చేయాల్సిందిగా ఐ న్యూస్ ద్వారా నేను కోరుతా ఉన్నాను. నేను ఎవరిని విమర్శిస్తలేను, ఎవరి పేరు పెట్టడం లేదు, ఏ పార్టీని కూడా బదనాం చేయదలుచుకోలేదు. కానీ యువకులకు జరిగిన అన్యాయం మీద ఖచ్చితంగా ఇక్కడ విచారణ జరిపించి వాళ్ళని శిక్షించాలి. ఇంకా 2 నెలలే ఉందన్న ఎలక్షన్లకు. నియోజకవర్గంలో ప్రతి బిడ్డ ఎదురు చూస్తాడు. మిమ్మల్ని మోసిన చేతులే రేపు గోరి కడతాయి. దయచేసి రెచ్చగొట్టద్దు, ఎట్టి పరిస్థితుల్లో రెచ్చగొట్టద్దని చెప్తా ఉన్నా.